హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, బెంగళూరులో ఒక 29 ఏళ్ల అమ్మాయిని అతి దారుణంగా చంపేసి 59 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఒక 1 వీక్ తర్వాత ఇష్యూ బయటపడింది. సో బయటపడిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అసలు ఈ హత్య ఎలా జరిగింది, ఎవరు ఆ అమ్మాయి, ఎందుకు చంపారు, మరి వాళ్ళని పట్టుకున్నారా లేదా, ఏ విధంగా బయటకు వచ్చింది సార్ ఈ కేసు? 2 ఏళ్లకు ముందు ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే ఒక అమ్మాయిని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటే ఇంట్లో కలిసి సహజీవనం చేస్తున్న ఆఫ్తాబ్ పూనావాలా అనే ఒక అబ్బాయి దాదాపు 34 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాడు, చంపేసి ఆమెను. అది అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందన్నమాట. దాని తర్వాత 2 ఏళ్ల తర్వాత మొన్న బెంగళూరులో ఒక అమ్మాయిని వాళ్ళ ఎవరు చంపారనేది మళ్ళీ చెప్తాను నేను. ఒక అమ్మాయిని ఎవరో 59 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఈ హత్య అనేది సంచలనమైంది. అసలు ఎవరు ఈమె, ఆమెను ఎవరు ఇంత దారుణంగా చంపారు? ఎందుకంటే ఒక మనిషిని చంపడం ఒకటైతే, ఆ మనిషిని చంపిన తర్వాత 59 ముక్కలు చేయడం అనేది మామూలు విషయం కాదు. సో అది చేసి ఇంత దారుణమైన హత్యను ఎవరు చేశారు, అసలు ఆమె ఎవరు ఏంటనేది చెప్పుకుంటే, మొన్న బెంగళూరులో వయ్యాలి కావాలని ఉంది. మల్లేశ్వరం, వయ్యాలి కావాలి, సదాశివనగర్ ఇవన్నీ ఒక ఏరియాలో ఉంటాయి. ఒక డీసెంట్ ఏరియా, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఏరియా అది. కొంతకాలం నేను కూడా మల్లేశ్వరంలో 3 years ఉన్నాను అప్పుడు బెంగళూరులో. మల్లేశ్వరం పక్కనే ఉంటుంది వయ్యాలి కావాలని. ఆ వయ్యాలి కావల్ అనే ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ స్మెల్ రావడం మొదలుపెట్టింది. ఆ స్మెల్ కుళ్ళిన మాంసపు స్మెల్ వస్తుంటే వీళ్ళందరూ ఓనర్కి కంప్లైంట్ చేశారు. ఆ ఓనర్ ఏం చేశారంటే, ఆ ఇంట్లో ఎవరు ఒక ఆమె మహాలక్ష్మి అనే ఒక ఆవిడ ఒంటరిగా ఉంటుంది. ఆమెకి 29 ఏళ్ళు. ఆమె భర్తతో విడిపోయి ఒంటరిగా ఆ ప్లాట్లో ఉంటుంది. ఆమె బంధువులకి ఆయన ఫోన్ చేశాడు, ఆ బిల్డింగ్ ఓనరు. వాళ్ళ మదర్కి, వాళ్ళ సిస్టర్కి ఫోన్లు చేస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళ సమక్షంలో వాళ్ళు కొట్టారు. ఆ అమ్మాయికి ఫోన్ కూడా చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో కొట్టారు. కొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళ సమక్షంలో చూస్తే ఫ్రిడ్జ్ తెరవగానే ఒక భయానక దృశ్యం. ఫ్రిడ్జ్ మేబీ అది ఆఫ్ అయిపోయిందో ఏమో, పురుగులన్నీ పట్టేసి ఉన్నాయి మాంసానికి. ఈమె తల, ఈమె ఇది ముక్కలు ముక్కలుగా ఉంది. అది చూసి భయభ్రాంతంతో అందరూ బయటికి పరుగులు తీశారు. దాని తర్వాత ఓనరు పోలీసులకి ఇన్ఫామ్ చేశాడు. పోలీసులు వచ్చి చూశారు. దాన్ని మొత్తం హాస్పిటల్కి అవన్నీ తీసుకెళ్లారు. 59 ముక్కల్ని హాస్పిటల్లో, బోరింగ్ హాస్పిటల్ అంటారు, ఈ బోరింగ్ హాస్పిటల్లో ఈ ముక్కలన్నిటినీ ఒక్కొక్క ముక్కకు ఒక్కొక్క నెంబరింగ్ ఇచ్చి వాటికి రేడియాలజికల్ టెస్టులు, సిటీ స్కాన్లు, తర్వాత డిసీజ్ ఏమన్నా ఉన్నాయా దాంట్లో అవన్నీ టెస్ట్ చేశారు. DNA టెస్ట్ చేసి దాన్ని, ఆ బాడీని, ఆ ముక్కలనంతా జాగ్రత్తగా పెట్టి రీఅసెంబుల్ చేశారు. రీఅసెంబుల్ చేసినాక కానీ పోస్ట్ మార్టం చేయలేదు. డాక్టర్లే షాక్ అయ్యారంట, ఎవరు తను ఇంత ఇదిగా ఎలా నరకగలిగాడు అని. సో ఇది ఒక్కసారిగా మొత్తం వైరల్ అయిపోయింది అన్నమాట ఈ ప్రాసెస్ అంతా. దీని తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. వాళ్ళు ఆయన సిపి దయానంద్ అంటారు, కమిషనరు, ఆయన దిగాడు. మరోవైపు హోమ్ మినిస్టర్ పరమేశ్వరన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. దాంతో డాగ్ స్క్వాడ్ వెళ్ళింది. దాని తర్వాత ఫోరెన్సిక్ టీము క్రైమ్ సీన్లోకి వెళ్ళింది. ఇవన్నీ పరిశీలించారు. దాని తర్వాత వీళ్ళ విడిపోయిన హస్బెండ్ ఉన్నాడు. ఆ హస్బెండ్ హేమంత్ దాస్ ఆయన పేరు. ఈ అమ్మాయిది యాక్చువల్గా జార్ఖండ్, బెంగళూరులో ఈ అమ్మాయి గత 10 ఏళ్ళుగా ఉంటుంది. ఈ అమ్మాయికి 6 ఏళ్ల ముందు పెళ్ళయింది. ఒక 4 ఏళ్ల పాప కూడా ఉంది. సో వీళ్ళు 9 నెలలకు ముందు వీళ్ళు విడిపోయారు. ఈ అమ్మాయి ఒక మాల్లో పనిచేస్తుంది. ఈ హేమంత్ దాస్ని పట్టుకొచ్చారు. హేమంత్ దాస్ని ఇంటరాగేట్ చేస్తే హేమంత్ దాస్ కొన్ని సంచలనమైన విషయాలు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ అమ్మాయికి ఒక ఆస్రాఫ్ అనే ఒక అబ్బాయితో అఫైర్ ఉంది. ఆస్రాఫ్ అనేవాడు, వాడిది కూడా ఉత్తరాఖండ్. వాడు ఇక్కడ ఒక బార్బర్ షాప్లో, సెలూన్లో పనిచేస్తాడు. సో అతనికి అమ్మాయికి అఫైర్ ఉంటే నేను లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్లో కనిపెట్టాను వీళ్ళిద్దరికి అఫైర్ ఉందని. దాంతో ఈ పిల్ల మా భార్యని నిలదీస్తే
నా మీదే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది. దాంతో వాడి మీద నేను కూడా నెలమంగళ అనే పోలీస్ స్టేషన్ నేను కూడా కేసు పెట్టాను. సో అప్పుడు పోలీసులు వాడిని పిలుచుకొని నువ్వు మీ ఉత్తరాఖండ్ వెళ్ళిపో, ఇక్కడ ఉండద్దు, ఇక్కడ ఉంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని ఉత్తరాఖండ్కి పంపించేశారు. ఇక్కడికి రావద్దని చెప్పారు. మళ్ళీ అతను వచ్చాడో లేదో నాకు తెలియదు. నేనైతే విడిపోయాను. ఎందుకంటే మా ఇద్దరి మీద కేసులు పెట్టారు. నా మీద నాన్ కాగ్నిజబుల్ కోర్టు ఆర్డర్ కూడా ఇష్యూ చేశారు. నాన్ కాగ్నిజబుల్ కోర్టు నోటీస్ అంటే కోర్టు పర్మిషన్ లేకుండా పోలీసులు అరెస్ట్ చేయరు అనమాట. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో కోర్టు వారెంట్ ఉండకుండా పోలీసులు అరెస్ట్ చేయరు. సో ఇది నాన్ కాగ్నిజబుల్ కేసు కాబట్టి పోలీసులు కోర్టుకి పెట్టారనమాట అప్పట్లో. ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ కింద ఇతని మీద కేసు పెట్టింది. అంటే ఆమె ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉంది కాబట్టి ఇతను అది అడిగినందుకు ఆమె కేసు పెట్టింది అనేది ఇక్కడ బయటకు వచ్చింది. ఎప్పుడైతే ఇది ఎంత గొడవలు అయిపోయినాయో వీళ్ళిద్దరూ విడిపోయారు. ఇతను వేరే దగ్గర ఉంటున్నాడు, ఈమెమో ఒంటరిగా సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ వైల్ కావల్లో తీసుకుని ఉంటుంది. మేబీ ఇప్పటివరకు అయితే కారణం కరెక్ట్గా తెలియదు తను ఎందుకు చంపాడని. ఇంకొక వార్త పోలీసులు చెప్పింది ఏంటంటే ఈమెకి ఇంకొక శశిధర్ అనే ఇంకొక అతనితో కూడా అఫైర్ ఉంది. ఆ శశిధర్ను కూడా పిలిచి అడిగారు. అతనేమో నేను 6 నెలలకు ముందైతే నేను ఆమెతో సంబంధం ఉంది, తర్వాత నేను వెళ్ళిపోయాను, మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు, మీరు కాకపోతే నా ఫోన్లు అన్నీ చెక్ చేసుకున్నాను, అతని ఫోన్లు అన్నీ కూడా ఇచ్చాడని చెప్తున్నారు. ఆమె ఫోన్ 10 రోజులుగా స్విచ్ ఆఫ్ అయింది. ఆమెకి వాళ్ళ అమ్మతో, వాళ్ళ సిస్టర్తో, వాళ్ళ బ్రదర్తో కూడా మంచి సంబంధాలు ఉన్నట్టుగా లేదు. వాళ్ళ అమ్మ ఏమి కలిసి కూడా 1 year అయింది. తర్వాత ఫోన్ కూడా 10 రోజులకు ముందు ఫోన్ చేసిందంట వాళ్ళ అమ్మ, స్విచ్ ఆఫ్ చేసి వచ్చిందంట. తర్వాత ఆమె ఫోన్ కూడా చేయలే. అంటే మామూలుగా ఎవరైనా మన కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ చేస్తాం మనం, ఎందుకు స్విచ్ ఆఫ్ చేయాలి. ఆమె 10 రోజుల నుంచి పట్టించుకోలే. ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే వాళ్ళ మధ్య సంబంధాలు. అంటే ఇక్కడ క్లియర్గా మనకి ఇప్పుడు పోలీసులు చెప్తున్నది ఇవన్నీ ఏంటంటే ఈ మహాలక్ష్మి అనే 29 ఏళ్ల అమ్మాయి అందంగా ఉంది ఫోటోలు చూస్తే. సో ఈమెకు తన వర్క్ ప్లేస్లో కావచ్చు, లేకపోతే సెలూన్కి వెళ్తున్నప్పుడు తన మేకప్ చేసుకున్నప్పుడు, అది యూని సెలూన్ అంటున్నారు, అక్కడ ఈ అబ్బాయి పరిచయం ఉండొచ్చు. ఏదేమైనా ఆమెకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అయితే ఉన్నాయి. దాన్ని భర్త చూసి దాన్ని నిలదీశాడు. దాని మధ్య గొడవలు అయినాయి. ఈ గొడవల్లో అతను వెళ్ళిపోయినప్పుడు ఈమె ఒంటరిగా ఉంటుంది. బాబు కూడా అతని దగ్గర ఉన్నాడు, పాప. సో ఈమె ఒంటరిగా ఉంటుంది. ఇంక భర్త కూడా వెళ్ళిపోయాడు కాబట్టి తన ఎక్స్ట్రా మ్యారిటల్ కంటిన్యూ చేసి ఉండొచ్చు. ఈమెకి ఇంకొకరితో ఎక్స్ట్రా మ్యారిటల్ మళ్ళీ ఏర్పడినప్పుడు ఈ మొదటి బాయ్ ఫ్రెండ్ ఎవరైతే అస్రాఫ్ ఉన్నాడో వాడికి మీద తీవ్రమైన కోపం వచ్చి ఉండొచ్చు. వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగి ఉండే అవకాశం ఉంది. ఆ గొడవల నేపథ్యంలో ఇతను చంపేసి ఉండొచ్చు. చంపిన తర్వాత అతని శవాన్ని ఏం చేయాలో తెలియక అతను మొక్కలు చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అతను ఫోన్ని ట్రాక్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో ఉండొచ్చు అనేది వీళ్ళ అంచనా. ఇంకొక వెర్షన్ ఆల్రెడీ పట్టుకున్నారు, అతను సీక్రెట్గా విచారిస్తున్నారు అని కూడా అంటున్నారు. ఏదేమైనా ఈరోజు రేపు పట్టుకునే అవకాశం ఉందని పరమేశ్వర్ హోమ్ మినిస్టర్ కూడా చెప్పాడు. మేము కొన్ని విషయాలు బయట పెట్టలేము, మా ఇన్వెస్టిగేషన్ అఫెక్ట్ అవుతుందని కూడా ఆయన అంటున్నాడు. ఒకటి, ఈ అస్రాఫే చంపాడా ఒంటరిగా, ఇంకెవరైనా అస్రాఫ్కి హెల్ప్ చేశారా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అనేది కూడా ఆరాధిస్తున్నారు. ఏదేమైనా ఈ హోల్ ఇష్యూలో మనకి మళ్ళీ క్రైమ్ ఆఫ్ ప్యాషన్ అంటారు దీన్ని. అంటే ఒక అమ్మాయి లవరు, ఆ అమ్మాయి వేరే వాళ్ళతో అఫైర్లో ఉన్నప్పుడు వీళ్ళు చంపేయడం అనేది మనం చూస్తున్నాం. ఆడవాళ్ళు అయితే భర్తల్ని చంపిస్తూ ఉన్నారు అఫైర్లు పెట్టుకొని. ఇక్కడేమో భర్త కొంత తెలివిగా ముందుగా మేల్కొని అతను బయటికి వెళ్ళిపోయాడు, ఈ అమ్మాయితో మనకి వర్కౌట్ అవుదని. దాంతో ఈ అమ్మాయి అతను అడ్డుగాడు కాబట్టి ఫ్యామిలీతో కూడా సంబంధాలు లేవు, ఒంటరి